కరోనా నేపథ్యంలో రవాణా వ్యవస్థ కుదేలైందని లారీ అసోసియేషన్ సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. జిల్లాలో పలు కంపెనీల నుంచి లారీలను కొనుగోలు చేసిన యజమానులకు కిస్తీల గుబులు పట్టుకుంది. కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల జిల్లాలో కుదేలైన రవాణా రంగానికి అసలు సిసరైన పరీక్ష ఈ నెల 31 నుండి ప్రారంభం కానుంది. లారీలు, ఆటోల ఫైనాన్స్ కిస్తీలపై కేంద్ర ప్రభుత్వం విధించిన 6 నెలల మారటోరియం ఈ నెల 31తో ముగియనుంది. కరోనా వల్ల 6 నెలలుగా షెడ్లకే పరిమితమైన లారీలు, పైసా ఆదాయం లేక నానా ఇబ్బందులు పడుతున్న యజమానులకు నెల నెలా చెల్లించాల్సిన ఫైనాన్స్ కిస్తీల తలనొప్పి లేకపోవడంతో కొంత ఊరట చెందారు. అది కూడా ఈ నెల 31 నుండి ప్రారంభం కావడం కిస్తీల కుస్తీ మొదలైంది. ఇప్పటికే పలు ఫైనాన్స్ కంపెనీలు లారీల యజమానులకు కిస్తీలు చెల్లించాలని ఫోన్లకు సమాచారాలు పంపుతున్నాయి. యజమానులు మాత్రం మరో 4 నెలల వరకు కిస్తీలు కట్టలేమని, కాదు అంటే లారీలను ఎక్కడ తెచ్చిపెట్టమంటే అక్కడ తెచ్చిపెడతామని ఖరాఖండిగా చెబుతున్నారు. డిసెంబర్ వరకు మారిటోరియం పొడిగించాలని లారీల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ది కోదాడ లారీ ఓనర్ అసోసియేషన్లో ఉన్న ఆవరణలో నేను కనగాల నాగేశ్వరరావుని అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. ఈ కరోనా టైం వల్ల ఈ కరోనా వచ్చిన కాడి నుంచి మార్చి 23వ తారీఖు లాక్డౌన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు లారీలు ఎక్కడెక్కడే ఆగిపోవడం జరిగింది. ఈ లారీలు ఆగడం వల్ల మాకు ఉపాధి కోల్పోయి మా డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కరోనా టైంలో లాక్డౌన్ టైంలో లారీలు తిరగనందున మాకు ఒక 2 నెలల క్వార్టర్ ట్యాక్సీలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక క్వార్టర్ ట్యాక్సీని పూర్తిగా ప్రభుత్వం గుర్తించి రద్దు చేయాలని కోరుతున్నాం. అట్లనే ఈ కరోనా టైంలో లారీలు తిరక్క నానా ఇబ్బందులు పడుకుంటా డ్రైవర్లు కరోనా భయానికి రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయితే ఇంకా కొంత ఇబ్బంది ఎక్కడికి పోయినా కానీ రిటర్న్ లోడ్ లేదు. ఎందుకు లేదంటే ఈ కరోనా వల్ల ఫ్యాక్టరీలు మూతపడి ఉత్పత్తులు కనుక ఆగిపోయి మొత్తం ఏ రకమైన చూసినా కానీ ఈ కరోనా ప్రభావం విపరీతంగా మోటార్ ఫీల్డ్ మీద ఉన్నది. కాబట్టి ఈ యొక్క మోటార్ ఫీల్డ్లో ఇప్పుడు 6 నెలల వరకు మనకి మారిటోరియం ఇచ్చారు. అట్లనే ఈ మిగతా కూడా ఇంకొక 3-4 నెలలు జనవరి వరకు మారిటోరియం ప్రభుత్వం గుర్తించి ఈ మోటార్ వెహికల్ సంఘాలను కానీ ట్రాన్స్పోర్టర్లు కానీ ఈ మోటార్ చట్టంలో ఏ విధమైన ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి మారిటోరియం విధించాలని, మారిటోరియాన్ని ఇస్తేనే మా బతుకులు బాగుపడతాయి. జనవరి వరకు ఇస్తే జనవరి నుంచి అన్న కొంచెం సేదం వచ్చింది, కరోనా తగ్గిపోయి అప్పటికన్నా మేము కొంచెం మేలును పడతామని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మారిటోరియం అయితే తప్పనిసరి ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము ఆత్మహత్యలకు శరణంగా ఉండే పరిస్థితి ఉన్నది. ఫైనాన్స్ వారి ఇబ్బందులు ఖచ్చితంగా పెడతారు. బాగా బండ్లు లాక్కొని వెళ్తూ ఉంటారు. ఈ బండ్లు లాక్కొని వెళ్తే ఈ మోటారు వ్యవస్థ మొత్తం ఆగమైపోయి, ఎందుకంటే మేము ఎంతో కొంత పరోక్షంగా డ్రైవర్లు, క్లీనర్లు, బ్రోకర్ ఆఫీస్ వారు చాలామంది ఈ సంఘాల మీద, లారీ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ జీవన ఆధారాన్ని కోల్పోతారని సవినయంగా మనవి చేస్తున్నాను. వాళ్ళందరికీ జీవం కల్పించాలి అంటే మాకు మారిటోరియమే శరణ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ లాక్డౌన్ సంబంధించి కోవిడ్-19 వల్ల రవాణా రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఈ కుదేలైన రవాణా రంగాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఎటువంటి ఆదుకోకపోగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రవాణా రంగాన్ని రకరకాల ట్యాక్సీల పేరుతో జీఎస్టీలు వసూలు చేసి $45 డాలర్ రేటు ఉన్నా కూడా $81 డీజిల్ రేటు అమ్ముతున్నారు. $135 డాలర్ రేటు ఉన్నప్పుడు $60 ఆయిల్ రేటు ఉంది. కానీ ఇట్లాంటి టైంలో ఆదుకోకుండా రవాణా రంగానికి మారిటోరియం విధించారు. ఈ మారిటోరియం కూడా ఈ నెలతో అయిపోయింది. నెక్స్ట్ 3 నెలలు కూడా మారిటోరియం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని ఎన్నోసార్లు అడిగినాము. కానీ గవర్నమెంట్ ఇవ్వకపోగా మారిటోరియం అయిపోయింది, నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐలు కట్టాలని చెప్పి ఫైనాన్సర్స్ కానీ, బ్యాంకర్స్ కానీ అందరికీ ఫోన్లు చేస్తున్నారు ఆల్రెడీ. అదే కాకుండా ఈ రవాణా రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. 100 కోట్లు టర్నోవర్ పెట్టి ఒక కంపెనీ పెడుతున్నామంటే కరెంటు కానివ్వండి, భూమి కానివ్వండి, ఇన్సెంటివ్స్ ఇచ్చి గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తేనే లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న ఈ రవాణా రంగాన్ని ఎటువంటి ఆదుకోకపోగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆర్టీఓలు, పోలీసు వారు కూడా దీనికి మాకు సహకరించట్లేదు. గవర్నమెంట్ కానీ ఎవరు కూడా ఎటువంటి ఆదుకోవట్లేదు. మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతున్నాము. మరి ఈరోజు ఎంకేటీ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ది కోదాడ లారీ అసోసియేషన్ కోదాడ తరఫున రామనేని ట్రాన్స్పోర్ట్ రామనేని శ్రీనివాసరావు నా పేరు. మరి ఈరోజు దగ్గర లాక్డౌన్ కరోనా ప్రభావితంతో
మరి రవాణా వ్యవస్థ ఎంత కుబేలైపోయింది, ఎంత అస్తవ్యస్తమైంది అనేది అటు మోడీ గారికి కానీ ఇటు మన కేసీఆర్ గారికి కానీ అన్ని ప్రభుత్వాలు భారతదేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుసు కనుక దయచేసి ఆ మహానుభావులకు చేతులెత్తి దండం పెట్టే నిజమేందంటే మాకు మానిటోరియం ప్రకటించారు. మానిటోరియం ప్రకటించిన విషయంలో వడ్డీలు కట్టమన్నారు. వడ్డీలు కట్టడానికి కాదు కదా, అసలు లారీ తిరగని పరిస్థితి, అమాలీ లేరు, ఫ్యాక్టరీలు రన్నింగ్ లేవు, అస్తవ్యస్తమైపోయింది, డ్రైవర్ రావట్లేడు, ఎక్కడికక్కడికి చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది పడట్లేము. అంత ఇబ్బందులు పడుకుంటూ డ్రైవర్ గల ఒక పిల్లలు చదివించుకోవడానికి, సార్ నా పిల్లోడికి జ్వరం వచ్చింది, నా పిల్లోడికి ఫీజులు కావాలంటే మా మీద వచ్చి పడాలా, మేము కూడా ఇవాళ అప్పులు దొరకని పరిస్థితి ఉంది. దయచేసి రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మా యొక్క పరిస్థితుల్ని విన్నవించుకొని కొద్దిగా సమన్వయంగా ఆలోచన చేసి ఈ యొక్క ఏదైతే ఆర్బీఐ మరి కోర్టు వారు, సుప్రీంకోర్టు వారు కూడా తీర్పు ఇచ్చారో వడ్డీలు కూడా మాఫీ చేస్తే తప్ప, లేకపోతే మేము ఇప్పుడు సూసైడ్ చేసుకునే పరిస్థితి, వానర్ చేసుకున్న తెల్లారి డ్రైవర్ కూడా చేసుకునే పరిస్థితిగా చాలామంది డ్రైవర్లు మేము కూడా చచ్చిపోతాం సార్ మీతోనని చెప్పి డ్రైవర్లు కూడా మాతోని వర్కర్ సోదరులు అంత బాధపడి దీనంగా పరిస్థితిలో ఉన్నాము. దయచేసి మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు, మరి సుప్రీంకోర్టు పెద్దలు కానీ ఇంకా ఆర్బీఐ కూడా ఏదన్నా మాకు నడుము విరిగిపోయినది కనుక నిలబెట్టే బాధ్యతగా మాకు దిక్కుదేశం మీరే కనుక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతు తర్వాత రవాణా రంగమే గొప్పది. అటువంటి బాధలు పడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా కూడా మీ ద్వారాగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మెయిన్ బోర్డర్ పీసీలు 500, 600, 1000 రూపాయలు బోర్డర్ పీసీలు కూడా విపరీతమైన కలెక్షన్ బండిపోతే లాఠీలు తీసుకొని రౌడీజం చక్క ఆడ ఉన్న 2 గోళ్ళు బయట వ్యక్తుల నుండి డబ్బులు ఇస్తే పంపిస్తారు, లేకపోతే కేసులు రాస్తామని బెదరబెడతా ఉన్నారు. చెక్ పోస్ట్ కూడా ఎత్తేవాళ్ళని మీ యొక్క ఎంకే టీవీ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వాన్ని కూడా ప్రార్థించేది ఏంటంటే మేమొక్కను నేనొక్కడిని కాదు, మా పరిస్థితే కాదు, దేశంలో అందరూ కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్న లారీ ఓనర్స్, డ్రైవర్లు, వర్కర్లు అందరూ, ఒక గాలి మిషన్ వాడు కావచ్చు, ఒక గిరీజ్ పెట్టేవాడు కావచ్చు, ఒక టైర్ వాడు కావచ్చు, ఒక మెకానిక్ కావచ్చు, లారీ మీద కొన్ని వందల మంది జీవన విధానంలో ఉపాధి దొరుకుతుంది. ఉపాధి అంతా కూడా నష్టపోయి ఇవాళ భారతదేశంలోనే విజయవాడ ఆటోనగర్ మహా గొప్ప ఆటోనగర్, అటువంటి ఆటోనగర్, హైదరాబాద్ ఆటోనగర్ కూడా పూర్తి స్థాయిలో అల్లకొల్లమై దిగాలెత్తే పరిస్థితి ఉంది కనుక ఈ పరిస్థితిని నిజాలు గమనించి ఈ రాష్ట్రం కేంద్రం మా యొక్క లారీ సంఘాల వాళ్ళని కాపాడి మమ్మల్ని కాదుకుంటే మునుముందు భవిష్యత్తు ఎప్పుడు కూడా దేశానికి వెన్నుముక్కగా పేదవాడికి జాబ్ ఇచ్చినవంటే మేము మంచి చెడు ఇవాళ బీటెక్లు చేసి కంపెనీలోళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలోళ్ళు జాబులు తీసేస్తే వాళ్ళు వచ్చి డ్రైవర్లు చేస్తామన్నా కూడా గచ్చంతరం లేని పరిస్థితి. డబ్బులు మిగలట్లేదు బాబు. 82 రూపాయలు డీజిల్ అయింది, 60 రూపాయలు 50 రూపాయల నాడు ఏ కిరాయి ఉందో ఇవాళ 82 రూపాయలు అయినా అదే కిరాయి ఉంది. ఇంత కూడాయిల రేటు, డాలర్ రేటు తగ్గితే మన డీజిల్ రేటు పెరుగుకుంటూ పోతుంది. దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మరి మా మీద దయ ఉంచి మాకు సహకరించాలని కోరుతూ మీ టీవీ ద్వారాగా తెలియజేస్తూ కోరుకుంటున్నాం.